జరుగుతుందో నాకేరు కదా ఏమంటావు పిల్లగా ఇప్పుడు ఎక్కడి ఆడున్నవే అయితే నీ అప్పడే ఉంది కూపటి అన్నట్టు ఈ తాగుడు మీద దుమ్ము అయ్య బతుకు బాజారు కేగలరా బతుకు బాజారు కేగలరా పథకాలన్నీ ఒకేసారి అందరు కావాలంటే రావు. ఒక్కొక్క పథకం మళ్ళీ విడతల వారిగా అందరికి అందజేయడం జరుగుతుంది. 10 ఏళ్ళు కేసీఆర్ ప్రభుత్వం గవర్నమెంట్ లో ఉండి ఎన్ని పథకాలు అమలు చేసిరు, ఎంత మందికి ఇచ్చిరు, గొర్రెలేటు పోయినాయి చదువుకున్న నిరుద్యోగి అక్కడనే పోయిండు. వారికి ఏ ఉద్యోగాలు ఇచ్చిండు ఆయన, అందుకనే తొక్కి బొంద పెట్టి పక్కా పెట్టేసాం. ఓట్ల పండుగ వస్తుంది కాబట్టి మరి పచ్చడి తీసుకొని ఓట్లు వేస్తారా, పోయితే వేపాటు తీసుకోరు మళ్ళీ పచ్చడే కావాలన్నా నీట్గా చేస్తారా? మరి కొనేదాకా తీసుకున్నామట కదా అదే నాకు అరిచేతలే అంజనంలో కనపడుతుంది పలానా తీసుకున్నాను మీరు సంగతి అది 1000 రూపాయలు తీసుకున్నాం ఒక ఆయన కాడ, ఇంకొక ఆయన కాడ 1000 రూపాయలు తీసుకున్నాం, ఇంకొక ఆయన 500 ఇచ్చింది, మొత్తం 2500 వచ్చింది. నిజా కదా? సరే ఇప్పుడైనా మరి నీతి చేస్తావా ఓటు మళ్ళీ తీసుకుంటావా? ఇప్పుడు ఏమో దాయిగా నీతి చేస్తావా? మరి ఇప్పుడు ఎట్ట సంగతి మరి పండుగ వస్తుంది, వంట పని ఎట్లా చేస్తావు? అంటే ఎవరికి వేయాలనిపిస్తే వాళ్ళకి వేస్తాను. జిమ్మా ఎటు కొట్లాడుతుంది? జిమ్మా ఏటంటే నా ఆత్మ ఎటు కొట్లాడుతుంది అప్పుడు పోతప్పుడు. అది వాస్తవే కదా. జనాలు ఏమనుకుంటారు? జనాలు ఏమనుకుంటారు ఏమనుకో అంతేనా? అంత మంచిగా సర్కారు వచ్చినాక కాంగ్రెస్ సర్కారు వచ్చినాక మంచిగా పోతుంది అనుకుంటుందా? అనుకుంటుందా? చూస్తారా చూస్తా. చెప్పు మరి ఇప్పుడు ఎట్టుంది? అంటే నా వార్తలు బాగున్నాయి అంటున్నావా? వార్తలే అమ్మా వార్తలు రావదే అనేది మరి ఎందుకు నీకు నమస్తే కోరుతున్నా. మరి పండుగ దగ్గరికి వచ్చింది ఓట్ల పండుగ అదే ఇప్పుడు అసలైన కారణం. అదే గుసగుస ఏమనుకుంటారు జనాలు? గుసగుస అంటే ఏమనుకుంటారు, ఇక ఏం అర్థమవుతలేదు. అది ఇక అదేనా ఏం అర్థమవుతుంది? ఓటుకు నోటు అంటుంది. ఇది కుండ బదలకు వచ్చింది, అప్పుడే అడిదాక వచ్చిందా కథ? మరి ఇంకేముంది, ఉండదే చెప్తున్నా. అయ్యా అయితే ఇదికైనా ఉంది కథ. మరి అదేంటనే నడుస్తుంది. నీది నియతి లేదు ఇక. లేదు మళ్ళీ పని కాడుకోసరికి మన నీకేలా నేను సంపాదించుకుంటా అంటుంది. నేను 2 లక్షలు పెట్టినా, మరి నేను సంపాదించుకోవాలిగా. మొన్న తాత మొన్న నాకు ఫస్ట్ వచ్చింది, ఏడు వచ్చింది, అందరూ ఫోటో తీసుకుపోయారు. మళ్ళీ సెకండ్ లిస్ట్ వచ్చాక ఒక ఆయన వచ్చి పుల్ల పెట్టిండు భూమి ఉందా అని. మేము ఉండే సిరిపురంలో మా అమ్మ పేరు 30 గుంటలు లక్షపురం కొంచెం తిరిగి అయిందా. మరి ఊళ్ళో భూమి లేని భూమి ఉన్న వాళ్ళకి ఎన్ని ఇంటికి రాలే అవి చూపెట్టనా? మాట్లాడుకోవాలి కానీ న్యాయం అయితే అంటే నిజమైన లబ్ధిదారులకి అందాలి. ఉన్నది ఉన్నట్టే ఊరు వచ్చి పట్టరాదు. దండం పెట్టి మరి ఎట్లా రామన్నపేట మండలంలో ఎస్సీ జనరల్ వచ్చింది ఎంపీపీ. మరి రామన్నపేట మండలంలో ఎస్సీ మాదిగలు ఎక్కువ ఉన్నారు. మాదిగలు ప్రాధాన్యత ఇవ్వాలి ఏ పార్టీ అయినా. గవర్నర్ దగ్గర ఈ పెండింగ్ లో పడ్డాయి. మరి 8వ తారీఖు నాడు కోర్టు ఏం చెప్తుందో ఏం కథో అని కుసకుసారి నడుస్తుంది. మరి ఇది రిజర్వేషన్ కూడా మళ్ళా అంతా గోల్మాల్ అయ్యే కోపు కొడుతుంది అంటుర్రు. మరి ఇది నిజమైన వచ్చిన రిజర్వేషన్లు మన క్యాన్సల్ అయితే మన కొత్తగా వస్తాయని కూడా మళ్ళీ అంటున్నాయి. పుగారా వస్తే దాన్ని బట్టే నడవాలి. మరి ఏం చేద్దాంటవా? మరి ఇప్పుడు రాకపోగా గాలి ఎడమలుతుంది ఎక్కువ రావణపేట. రావణపేట 8 తర్వాతనే గాలి నడుస్తుంది. ఎప్పటిదాకా ఎవరు ఖర్చు పెట్టుకుంటలేరు. అది వేరేగా అవి ఇప్పుడు కోయిలాలు అన్ని మంచిగా కుచ్చనాలు తమాచిగా కుచ్చుల పాకెట్ పెట్టుకున్నాయి కానీ ఇప్పుడు జనాలు ఏమనుకుంటారు? ఈ జనాల దగ్గర ఇంకా పోతలేరు. లీడర్లు ఇంకా పోతలేరు. లీడర్ పోతలేదు కరెక్టే కానీ జనాల కుసకుస ఏమి నడుస్తుంది? ఎటు మొగ్గుదాము, ఎవరికి వేద్దాము, ఏ పార్టీని గెలిపిద్దాం అన్నది. ఏ పార్టీ టీఆర్ఎస్ ఏం చేయకపోయే కాంగ్రెస్ కూడా అట్నే అయిపోయింది అనే కాడికి వస్తురా. ఆయన తీసి ఈయన పెడితే ఇది గట్టినే ఉంది, గది గట్టినే ఉంది, ఎట్లా అంటారు ప్రజలు. ఓహో ఆడికి వచ్చింది కదా, వచ్చింది. అయ్యా ఏం చెప్పే చెప్పు.
ఏం చెప్పు అయితే నీ కడుపులో ఏముందో నాకు ఎరగరా ఏమంటావు పిల్లగా కరెక్ట్ ఇప్పుడు ఎంకటి ఆడున్నవే అంటే నీ బయట ఉంది పూపటి అన్నట్టు ఇక మరి ఎవరేం మాట్లాడుతున్నా అయితే ఇప్పుడు ఆయనోటి మాట్లాడిండు గాయనోటి మాట్లాడిండు నువ్వు కూడా అదే వరుసలో పోతావా నీ కడుపులో ఇంకేం అంబాయం రాజకీయం అయితే ఇప్పుడు ఇక మరి ఏది నడుస్తుందో అదే దాని మీద చూసుకుంటే అదే బలం ఉంది. ఆహా, మనం ఏమంటాం చెప్పు. అదే అంటే పేర్లేదు ఇప్పుడు ముఖ్యమంత్రి ఎవరు ముఖ్యమంత్రి ఇది చిన్న సరే తాటితే తాగుకు పట్టేది గుంజకెందుకమ్మ గుంజులాట ఏముంది పిల్లగా మీది అయితే నీకు అంటే ఇక జిమ్మ కొట్లాడుతుంది అంటే ఇప్పుడు వ్యక్తిగతంగా కూడా కొంత ఏమైనా అక్కడికి వస్తుందా చూస్తారా పార్టీలో చూస్తారా ఎక్కడ వచ్చినా సరే ఒకటి ఉంది 4,000 పెంచింది రేపు చేస్తాడు రేపు మండ మరి స్థానిక సంస్థల కథ మరి దగ్గరికి వచ్చింది ఊట పండుగ మూడు వచ్చింది ఆడలో పక్క సరే ఒక సిరి ఊరికి సిరి అయిపోయి ఆయన ఇది ఓట్ల సార్ ఎవరు పిచ్చింది నా పేరు వచ్చిందా రెండు సీరియల్ మంచిదని మరి నీకే నాకే సీరియల్ ఇస్తున్నాడు కానీ కేసీఆర్ ఇచ్చిన సీరియల్ గడ్డముల మీద నచ్చారు మరి ఆయన ఎందుకు ఇవ్వాలని అందుకే ఇప్పుడు బస్ కింద పెట్టింది కదా మిస్ పెట్టుకున్న మొగోడు కూడా నివాడిపోతుంది 1,00,000 రూపాయలు లాభం ఆయనకు ఆమెకు ఆమెకే లాభం మనకే లాభం నా పిల్లలు పోతా రోజు పత్తిలో పోతాం పత్తికి పోతాం నాకేం బాధ అంటే ఈ పొద్దు చేస్తున్నకి అక్కడికి వస్తున్నాడు ఇప్పుడు పొద్దున్న పని చేసుకుంటున్నప్పుడు ఇది పోతే నేనే పోతుంది నా పిల్లలు నేను పోతే మంచిది ఆమె పోతే సగదనం నేను పోతుంటే మన దొరికి బండి పోతుంది ఆమె పోతే సగదనం పత్తిలో పోవాలి యూరియా బస్తాల కదా మరి మోదీ రాయ్ వాళ్ళు బీజేపీ వాళ్ళు మరి పంపుతురా పంపలేరా అసలు గత ఏమి నువ్వు చెప్పాలి కదా మోడీకి చెప్పాలి కదా మోడీకి ఇక మాత్రం అయితే నీకు జిమ్మా అటు లేదంటూ అటు అక్కడ మనకి ఆయన పుణ్యాన్ని మొన్న ప్రిపేర్ చేసిన 1,00,000 రూపాయలు ఇచ్చాడు చేసినారు 3 సార్లు ఎన్కౌంటర్ చేసాడు ఈయన 3 సార్లు అయితే ఒకసారి చేసాడు ఒకసారి చేసాడు నర్సయ్య తాత కూడా మాట్లాడేదంటే జనాలు ఏమనుకుంటున్నారు ఏ ఊరు ఏ రకంగా మాట్లాడుకుంటారు అంటే నిజంగా రైతన్నలు సామాన్య జనాలు ఇప్పుడున్న సర్కారు మీద ఏం మాట్లాడుకుంటున్నారు కేసీఆర్ చేసిన పరిపాలన ఎట్లా ఉందని మాట్లాడుతున్నారు సరే ఇప్పుడు కొత్తగా కూర పెట్టింది కాబట్టి అది కొంచెం సంసారం అయింది అంత కరానాగిపోయిండు అనేది ఆయనే చెప్పుకుంటుండు అప్పు పుట్టగా అయితే లేదు అంటుండు అప్పు పుట్టే యాన లేదు ఆడికి పోతే మనల్ని దొంగల చూస్తున్నారు చెప్పులకి ఎత్తుకపోతారా ఏంటిరా ఏం కదా స్వయం ముఖ్యమంత్రి అన్నమాట ఇది అందరికీ ఎదుర్కొన్నాము ఇది లోక యథార్థమే కాకపోతే ఇప్పుడు స్థానిక సంస్థలలో గాలి ఎటు మళ్ళీ పోతుంది జనాలు ఏమనుకుంటున్నారు ఇదే అనుకుంటు కానీ ఎట్లయినా టైట్ ఉంటుంది ఇప్పుడు ఊర్లో పోతే ఏమన్నా బీజేపీ ఏమన్నా పుంజుకుంటుందా పుంజుకోదు అది కూడా కొంత వస్తుందా లైన్లకు చిన్నగా అనుకుంటురా సరే ఇది రాకపోగా ఈ కోటాక్ అయితే మొత్తానికి మన యూరియా బస్తాల కాడ కొంచెం అటు అయిందట చాలా అయింది మీకేం తెలియదు అడగాలంటే మీకు అందరికీ ఏమంటారు కుసకుస అదే కుసకూడదు ఈ తప్పంతా బోడి దగ్గర మోడీ ఏమన్నారు ఈయన అంటారు మోడీ అంటారు అమ్మా ఈయనే అంటారు నిదానం పెళ్లి ఎటుంది మీ ఊరు ఇది గంటగంటే ఉంది ఇప్పుడు అనుకోలే అంతేరా అంటే ఎట్లా ఇల్లు పెడతారా ఎట్లా
ఈ ఊర్లేదు పొడుగు లేదు ఇప్పుడు సర్పంచ్ ఓడిపోయిన కాంచెలు అట్టే ఉంది కాబట్టి మనం వేస్తేనే ముచ్చట ఇక మరి ఊళ్ళో చెత్త బొత్త అంత పాడు కొట్లాడుతుందా ఏమన్నా ఎవరు ఇల్లు అయితే మంచిగా ఇచ్చిండు ఊళ్ళో అయితే వాడు 30 ఇళ్ళ దాకా ఇచ్చిండు మందు ఇప్పుడు ఒక 2 అయితే రెడీ అయినాయి ఇంకా కత్తిమీ అట్లా ఆగుతున్నాయి నడుస్తున్నాయి రేషన్ కార్డు వచ్చినాయా రేషన్ కార్డులు అయితే ఉన్నాయి కొత్త వచ్చినాయా కొత్త ఇప్పుడేం రాలేదు ఎలక్షన్ అయితే అంటున్నమాట మరి ఇప్పుడు రాకపోతే ఏమనుకుంటున్నారు మీ ఊరోళ్ళు ఏముంది అనుకో ఉన్నమాట చెప్పుకుందాం ఉన్నమాట ఏముంది ఇక టీటీ ఉంది ఇక కేసు రాలే ఇంకా 4 రోజులు అయితే ఏదైనా బయట పడుతుంది కుసకుస ఏమి నడుస్తుంది గుసగుస అయితే మనం ఏం తిరిగి వెళ్ళకుండా వచ్చినవా పని చేసినవా పని చేస్తున్నాం అమ్మో దీనికి అన్యాయం నేనేం అడుచుకోడు ఈ సేటికి నలుగురు వస్తారు వస్తారు వాళ్ళు. కుసకుస బయటకు వస్తారు ఎవరు రారు నేను పోయేది బయట పోతాను ఊళ్ళో చేయ బయటైనా ఏదో ఒకటి భాగవతం బయటకు వస్తూనే ఉంటుంది వస్తుంది కానీ అవన్నీ పట్టించుకోండి నేను చేసినవా పని చేసినవా మన కొత్తగా ఇంకా పోయినవా మరి నీకు ఎట్లా మరి జమ్మ నీకు ఎదుగుతాడు ఇక జమ్మ అయితే ఇక మినిమం అటుకే ఉంది నిర్సమానం ఉంది అంతేనా తగ్గపోదంటావు తగ్గపోదు దేనికి బీఆర్ఎస్ కాంగ్రెస్ లేకపోతే బీజేపీ ఏమన్నా ఉరుకులో పెట్టుకుందా బీజేపీ ఏం లేదు అంతేనా తప్పనే ఉంది కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య కొట్లాడే బిల్లునే ఉండదంట ఏం నడుస్తుంది బీజేపీ ఇస్తుందా బీఆర్ఎస్ జరగండి కమ్యూనిస్ట్ ఉందా ఇది చిన్న సన్న ఏం కాదు కమ్యూనిస్ట్ పోలే పాడు వాటిని ఏమైనా జనాలను చైతన్యం చేస్తున్నా అంతేనా పథకాల గురించి ఏం మాట్లాడుకుంటున్నాం పథకాల గురించి ఇప్పుడేమో నడుస్తుంది ఇప్పుడే మాట్లాడుకుంటుంది బాగానే ఉన్నాయి అంటారా పథకాలు అక్కడ కూడా 30 ఏళ్ళ దాకా వచ్చింది రేషన్ కార్డు ఏమన్నా సై అయిపోయా అంటే అన్ని పేర్లు ఆన్లైన్ ఉన్నాయి కానీ కార్డు అయితే పక్కలేదు మొత్తానికి కాంగ్రెస్ జనాలు కలవరిస్తున్నట్టు రాళ్ళపేట ఏ పార్టీ పాడుకుంది ఏ పార్టీ ఉరుకులో పెడుతుంది ఉందా అది నువ్వు అనుకుంటున్నావా జనాలు అనుకుంటున్నా తెలుగునే ఉంది అయినా అందుకు కాబట్టి మీరు కూడా అది వస్తే బాగుంటుంది మీరేవు దాదా ఈ ఊరైతే రాలేదా మరి పేపర్ కిసరా టీఆర్ఎస్ పడుకున్నా కూడా అయ్యలేదు గెలిచి గెలిచి అలాగ ఒప్పుకోకపోతే ఆయన చేసేస్తా ఎమ్మెల్యేలు గెలిచి అలాగ ఇది గట్టిదే ఇది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో గెలిచి టీఆర్ఎస్ లో పోలేదా ఏది అనుకుంటే అలాగే పోతే అలా గెలిచి ఇలా గెలిచి టీఆర్ఎస్ లో గెలిచి రేపు కాంగ్రెస్ రాడా మళ్ళీ అట్లా కూడా నచ్చదు కదా ఇల్లనే ఏడిస్తే అది చేస్తే పనులు అయితే కానీ ఇలా గెలిచి అలా పోయినాక ఆయన పోతే పనులు అవుతాయి కాబట్టి ఇలా గెలిచినా మనం అలా పోతానే అలా పోతే కంపల్సరీ గెలుస్తారు పోతనే ఊరాలు నా మాట కుండ బద్దలు కొట్టింది పోయాగా పోతనే ఊరు కదా ఎమ్మెల్యేలే కూడా బాగా చూసినాం కదా మనం ఇక గెలిచి కూడా అలా పోయింది కదా మరి ఇప్పుడు అధికారం ఉంది కాబట్టి ఇళ్ళనే గెలిస్తే ఇంకే పని అయితే కదా అలా గెలిచి ఇళ్ళకి వచ్చడం అది మారడం వాళ్ళకింత కెపాసిటీ అలా అంతేనా కదా నాయకులు మారంగా టీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ లో గెలిచి టీఆర్ఎస్ లో పోలేదా పోలేదా
అందరూ ఇప్పుడు ఈయన తెలుస్తాడు, మళ్ళీ ఆయన అన్న తెలుస్తాడు, టీఆర్ఎస్ లో తెలుస్తాడు, మళ్ళీ కాంగ్రెస్ ధ్యానం పట్టుకోవాలి. ఏది పెట్టుకోవాలది మన సమస్య కాదు, మనమే దాన్ని అమ్ము. అలా మరి ఇప్పుడు ఒక మాట, ఓట్ల పండుగ రాగానే ఎక్కువ జనాలు ఇంకే మొక్కుతురు అనేది నడుస్తుంది కథ. మరి ఈసారి అయినా ఏమన్నా నీతి నిజాయితీ చేస్తారా మళ్ళీ అదే కథ? దానికి బానిస అయినోడు దానికే అవుతాడు, కానీ నీతి నియాది చేసినోడు గొప్పతాను. అక్షరం తీసుకొని అది తాగానే వేసి గొప్పతాను కాదు, నీతి వేయాలి. ప్రేమ నాకు అదే ప్రేమ. అంతేగాని నీకు పైసలు ఇస్తానని వేస్తా, మందాన్ని వేస్తా కాదు. ఒక మనిషి ఏదైనా పని చేసుకున్నాం అని అడుగు, మనకు చేసేవారు మాకు కావాలి. ఈ తాగుడు మీద మమ్ము బతుకు తందాడ ఎగదరా, బతుకు తందాడ ఎగదరా. ఈ తాగుడు మీద దుమ్ము అయ్యే బతుకు బజారు కేగదరా, బతుకు బజారు కేగదరా అని ఈ రకంగా పేట మొగంతో పంచాయతీ పెట్టుకొని పొరక అయితే ఇక ఆయన బాగా గోస చూడలేక రాజగోపి మునుగోడు వెళ్ళి మొత్తం తాగుడే బంద్ పెట్టిందట, బంద్ పెట్టించిందట. అంటే ఈ రకాల పెట్టుకుంటే రాజగోపి మెచ్చుకుంటావా? అదేనా అనుకుంటున్నా మీ మునుగోడు జనాలు? మరి ఇప్పుడు రాకపోగా గాలి మన ఎటు మీద పోతుంది అక్క? నీళ్ళ పోయావా? ఏం నడుస్తుందా? ఇప్పుడా అంతేనా? ఉచిత కరెంటు, సన్న బియ్యం అన్ని ప్రజలకు అందరికీ అందుతుంది. ప్రతి ఇంట్లో ఏదో ఒక పథకం అందుతుంది, చెందుతుంది వాళ్ళకు. కాబట్టి మా కాంగ్రెస్ పార్టీకి వచ్చిన గుర్తు పెట్టుకుంటారు. మా కాంగ్రెస్ పార్టీ బలంగా పుంజుకుంటది. ఇక రాబోయే 20 ఏళ్ళ గిట్లా మా ప్రభుత్వమే ఉంటది. అమ్మో, మరి నీ పెళ్ళం ఎక్కడ గెలిగిస్తుందా? ఎక్కడ 25 రోజులు పథకాలన్నీ ఒకేసారి అందరు కావాలంటే రావు. ఒక్కొక్క పథకం మళ్ళీ విడతల వారిగా అందరికీ అందజేయడం జరుగుతుంది. 10 ఏళ్ళు కేసీఆర్ ప్రభుత్వం గవర్నమెంట్ లో ఉండి ఎన్ని పథకాలు అమలు చేసిరు, ఎంతమందికి ఇచ్చిరు, గొర్రెలేటు పోయినాయి, బర్రెలేటు పోయినాయి, చదువుకున్న నిరుద్యోగి అక్కడనే పోయిండు. వారికి ఏ ఉద్యోగాలు ఇచ్చిండు ఆయన? అందుకనే తొక్కి బొంద పెట్టి పక్కా పెట్టేసినాం. మా గవర్నమెంట్ లో ప్రతి ఒక్కరికి లబ్ధి చెందుతుంది, మా గవర్నమెంటే వస్తుంది. మా వీరేశం అన్న నాయకత్వంలో మా గవర్నమెంట్ చూసుకోబోతుంది. అయితే మంచిగా ఉంది. అదేనా? ఏ పేరు? నువ్వు పట్నాలు ఉంటావా ఇక్కడనే ఉంటావా? పట్నాలు అందుకే కోజాగా చెల్లపుల అవుపడుతుంది. మరి ఏమి నడుస్తుంది? కానీ ఏం నడుస్తుంది? ఇంకేంది కాంగ్రెస్ పడుతుంది. అమ్మా వాడికి వచ్చిందా? మరి ఇంకేముంది మళ్ళీ పథకాలు లేచి రూపాయలు పెడుతున్నాయా? ఇప్పుడు ఎట్లా చేస్తాం చూస్తున్నావు కదా. ప్రజల్ని నువ్వు తక్కువ అంచనా వేస్తున్నావు, కానీ వాళ్ళు లేపిన టైంలో పర్ఫెక్ట్ లేదు. ఎందుకంటే వాళ్ళ నాడిని పట్టడం అంత ఈజీ కాదు. సరే వాళ్ళు ఏ పైసలు ఇస్తే పని చేశారు, పైసలు ఇచ్చి ఇప్పుడు తీసుకొని కొంతమంది ఇప్పుడు ట్రైన్ రేట్లు నడుస్తుందంటే పైసలు తీసుకున్నా కానీ వేసే వాళ్ళకి నిరుద్యోగులు ఆర్థిక రాష్ట్రంలో చూడాలి. నిరుద్యోగులు ఎట్లా కొట్టాడుతారు? కనీసం ఒక ఇంటికి తింటానికి కూడా వాళ్ళు టైం ఇస్తలేరు. అట్లా టైం వాళ్ళు అంతా కేటాయించి ఇప్పుడు ఈరోజు వాస్తవానికి దగ్గర దసరా కదా, ఒక స్టూడెంట్ ఆడ చదివిన స్టూడెంట్ దసరాకి ఇంటికి రావాలంటే క్షేమ్ అనిపించి ఒక్కరు కూడా వస్తలేరు తెలుసా. కనీసం జాబులు పోస్టులు వేసినా మళ్ళీ చదువుతున్నాం అని చెప్పని చెప్పడానికి వస్తుండే. పోస్టులు వేసానికి ఏమైతే నేను 2 lakhs జాబ్స్ ఇంకా పెండింగ్ ఉన్నాయని చెప్పారు. వేయచ్చు కదా, కొన్ని పోస్టులు వేయచ్చు కదా. ఈయన ఆంబాయం గిట్ట ఉంది, ఎందుకంటే ఈయన కడుపులో బాధ ఉంది కాబట్టి ఎలా పోసుకుడు చెప్పారు. ఎక్కడ సార్ ఎవరు మనదే ఊరు? కోళ్ళావా? పని చేసినావు రావణ పేరు. మరి ఇప్పుడు ఏంది కథ? ఏదో మరి అంతా ఓట్ల పానకనేమో దగ్గరికి ఇక వచ్చినట్టే, ఇక రేపో మాపో అన్నట్టే ఉంది. మరి ఏమో జనాలు ఎటు కొరకపోతుర్రు, గాలి ఎటు మలపబోతుర్రు.
కాకుంటే ఇప్పుడు అందరూ జనాలలో అయోమయం ఉంది. అసలు ఈ ఓట్లు జరుగుతాయా జరగవా అనేది ఒక అయోమయంగా ఉంది. ఎట్లా అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆల్రెడీ జివో ఇచ్చిండు. అంటే ఇంతకుముందు మనకు గవర్నమెంట్ ఆల్రెడీ అసెంబ్లీలో తీర్మానం చేసింది, గవర్నర్కు పంపింది. కానీ గవర్నర్ ఆ జీవోని ఇంకా యాక్సెప్ట్ చేయలేదు. కేంద్రానికి కూడా పంపిందని తెలిసింది కానీ మరి కేంద్రం కూడా యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకంటే ఈ రిజర్వేషన్లు బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చిండు, ఓకే సంతోషమే. కానీ అందులో మనకు ముస్లింలను కలిపిండు కాబట్టి దాన్ని మరి గవర్నమెంట్ యాక్సెప్ట్ చేస్తుందా చేయదా అనేది మనం చూడాలి. ఇంకోటి ఏంటంటే కోర్టు కూడా గవర్నర్ దగ్గర పెండింగ్ ఫైల్ ఉంది కాబట్టి మీరు ఎందుకు జీవో ఇచ్చారు? ఇది గవర్నర్ దగ్గర ఫైల్ పెండింగ్ ఉంది, మరి గవర్నర్ యాక్సెప్ట్ చేస్తే కొన్ని రోజులు ఆగపోయారని కోర్టే అంటుంది. మళ్ళీ కోర్టే మరి ఎలక్షన్లు ఎందుకు పెట్టలేదు కోర్టే అంటుంది. అవునా 30 తారీఖు అనగా మొన్న మీరు 30 తారీఖు వరకు సెప్టెంబర్ 30 తారీఖు అనగా 30 వరకు ఎలక్షన్ పెట్టాలంటుంది. మళ్ళీ కోర్టుకు మన బీసీలకు 42% ఇచ్చేసరికి రెడ్డిస్ ఓసీ వాళ్ళు మళ్ళీ కోర్టుకు వెళ్ళారు దానికి. మరి కాబట్టి 8 తారీఖు మన పిల్లలు పిల్లగాడు బయటికి రావాలి. మరి చూడాలి మనకి 8వ తారీఖు ఏమొస్తుంది, ఎలక్షన్ జరుగుతాయా. మరి ఒకవేళ కోర్టు కొట్టేస్తే మళ్ళీ వెంటనే మన రిజర్వేషన్లు ఏమన్నా మళ్ళీ అదే విధంగా ఇస్తాడా గవర్నమెంట్, లేదంటే ఏమన్నా పాత రిజర్వేషన్ ప్రకారం మళ్ళీ ఎమ్మటే పోయి ఎలక్షన్ పోతుందా చూడాలి. ఇప్పుడు అదొక భాగం. జనాల కుసకుస ఏమి నడుస్తుంది, ఎట్లా ఎవరైతే బాగుంటుంది, ఎట్లా అయితే బాగుంటుంది, ఏ పార్టీ మన బాగుంటుంది అని అనుకుంటున్నారు. జనాలలో ఇప్పుడు జనాలు ఏముంది దాదాపు ఇటు అంటారు అటు అంటారు. కానీ ఇంతకుముందేమో ఏముంది కేసీఆర్ బాగుందని అప్పుడు అనుకునే వాళ్ళు అప్పుడు అంటారు. ఇప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డి విషయంలో కూడా మళ్ళీ ఒక గుసగుస ఏంటంటే పాతోడే బాగుండే అనేది ఒక ఆలోచన వస్తుంది. ఇప్పుడు కూడా కొంతమంది 20-30% అలా అంటున్నారు, 20-30% ఇలా అంటున్నారు. కొద్దిగా మైనస్ అయితే ఉంది, రేవంత్ రెడ్డి గారికి మైనస్ అయితే ఉంది జనాలలో అనుకుంటున్నారు చాలా మంది. ఆయన వచ్చి ఎలగబెట్టినది ఏముంది, ఈయన వచ్చి ఎలగబెట్టినది ఏముంది, కానీ వాళ్ళ పండుగ వాళ్ళే చూసుకుంటారు కానీ జనాలను పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు అనే ఆలోచనతో జనాలలో పబ్లిక్ టాక్ నడుస్తుంది. ఇది ఇక రామన్నపేట జనాలను చుట్టుపక్కల ఊర్లో పట్టి వచ్చిన వాళ్ళు ఇక షాకుంటు కాడ ఈ రకంగా రక్ష పంటల ఆంబాయ వెళ్ళబోసుకుంటారు. ఇక మరి ఇంకా గడ్డ కూడా పోతా ఇక దుకాణాల పడిపోతే మరి వాళ్ళు కూడా ఏం చెప్తారు ఏంటి అనేది ఉంటాము. మీరు చూస్తూనే ఉంటుంది మన ఏంటి.